బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిల్లల్ని కూడా చంపుకొని ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ప్రజలని 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుష తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. చూడండి రాజేష్ గారు, ఆ రోజు ఎక్కడైతే పోలింగ్ దగ్గర అక్కడ కులాలు మతాలు కనిపించవు, మనం ఒకవేళ నిలబడతాం. కాబట్టి ఆ రూట్లో వెళ్ళాలని చెప్పేసి ప్రజలను చెప్పటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన బతుకులు మనమే మార్చుకోవాలా తప్పితే ఇంకెవడో వచ్చి ఎవడి మీద ఆధారపడితే మారాయని చెప్పేసి సమాజం ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు రాజ్యాధికారం వస్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళని ఇడమర్చి చెప్పటానికి నేను కంకణబద్ధునయ్యాను. అసలు ప్రతిపక్షాలు అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం తప్పితే క్షేత్రస్థాయిలో కింది వరకు జనాల వైపు ఎప్పుడు నిలబడరండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షం అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలో అవుతుంది. ఇక్కడ భారతదేశంలో ఈ రెండు పార్టీలు ఒకటే, బీజేపీ కాంగ్రెస్. దీనికి ఎవరికి ఎక్కనటానికి లేదు, ఎవరికి తక్కనటానికి లేదు. చూడండి, ఒకవేళ నిజంగా భారతదేశంలో మంచి పని ఒకవేళ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పుట్టేది కాదు. వాళ్ళ పరిపాలన మంచిగా అందించలేదు కాబట్టి ఇంకొక పార్టీ పుట్టింది అనుకోవడానికి మనం ఉదాహరణ. ఇప్పుడు ప్రజల నుంచి మనం ఏదైతే ప్రజలకు అవసరమో అది ఏది అందించాలో అది అందించినప్పుడే కదా విమర్శలు వస్తాయి. కొన్ని టైంలో మీరు పాలించండి, కొంత టైంలో మేము పాలిస్తామని చెప్పేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు తప్పితే ఈ జనాల కోసం మంచి చేయాలని ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.